మరికొంతమంది స్థానికులు కూడా ఇక్కడికి ఉన్నారు. ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడేనండి పక్కన. అంటే ఈ ఘటన విన్న తర్వాత భయం వేసిందా? అంటే ఎవరు చేశారో ఏంటో, పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంచచ్చా ఉండకూడదా అనే ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు కదా? పిల్లల్ని ఒంటరిగా ఉంచుతాకి భయం వేస్తుందండి ఇప్పుడు అందరికీ. అంత దారుణంగా చంపుతాం అంటే అది చాలా ఘోరం. మైనర్ బాలుడు అలాంటి ఆలోచన వస్తుందా అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? అలాంటి ఆలోచన వస్తుందంటే ఆ సీరియల్స్ ఏయోటి చూసి వచ్చింది ఆలోచన. ఇక దుర్బుద్ధి పుట్టి చేసాడు. ఆ పాపను చంపుతాం మాత్రం బాగా ఘోరం. అంటే ఒక మైనర్ బాలుడు ఇదే స్కూల్లో చదువుతూ ఉంటాడు. అంటే ఒక నెట్లో చూసి ఎలా దొంగతనం చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది కూడా చూశాడు. అంటే అతని ఆలోచన విధానం ఎలా ఉండొచ్చు అంటారు? ఎవరు తప్పు అంటారు? తల్లిదండ్రులదా లేకపోతే స్కూల్ యాజమాన్యం? స్కూల్ యాజమాన్యం చెప్పలేము, తల్లిదండ్రులు చెప్పలేమండి. ఫ్రెండ్స్ ద్వారా చెడిపోవచ్చు, ఎట్టయినా చెడిపోవచ్చు. అది పక్కా ప్లాన్గా రాసుకొని మరి కాగితం మీద రాసుకొని చేసాడంటే మాత్రం ఆ తెలివితేటలకి వాట్సాప్ చెప్పాల్సిందే కుర్రోడికి. కాకపోతే కుర్రోడికి మాత్రం తగిన శిక్ష పడాల్సిందే. ఎలాంటి శిక్ష పడాలి అంటారు? ఆ పాపను ఎంత అన్యాయంగా చేశారో అట్టాగే శిక్ష పడేటట్టు చూడాలి. వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం చేయాలి. సో ఇక్కడ మరికొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. ఆ అమ్మతో కూడా ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే, ఎక్కడ ఉంటారు? మేమా ఇక్కడనే ఉంటాం. ఇక్కడ ఒక అమ్మాయిని చంపేశారు, మైనర్ బాలుని, తెలుసా మీకు? విన్నారా? ఏరిగా తెలుసా ఫోన్లో అంటే చూసిన. ఒక ఆడపిల్లని కూడా, చిన్న పిల్లల్ని కూడా ఇంట్లో ఉంచలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎలా అంటారు? అంటే ఇలాంటివి ఆగాలి అంటే ఏం చేయాలంటారు? అంత తయారైంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంత తయారైంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎవరికి ఇట్లా జరగలేదు. అంటే ఇక్కడ బాబుని మీరు చూడడం కానీ ఇలాంటివి ఎప్పుడైనా చేశారా? బాబు అనేది మేము చూడలేము రా. మేము చూడలేము ఆ బాబుని, మేము చూడలేము. అమ్మాయి బాబు ఇలాంటివి చేస్తాడా? అదే మరి 15 సంవత్సరాల అబ్బాయి 12 సంవత్సరాల అమ్మాయిని చంపేసిండు అంటే వాడు ఎంత రౌడీ అవుతాడు. ముందు ఈ అలసిస్తే ఎంత రౌడీ అవుతాడు. అన్ని కొండపోయి జైల్లో పెట్టడానికే లేదు. ఆ పిల్ల ప్రాణం ఎట్లా వేసిరో వైని కూడా అట్లా ప్రాణం తీస్తే బాగుంటుంది. లేకపోతే అన్ని అట్లనే వదిలేసారు అనుకో, ఇది ఇంతే కదా అని ఇంకా వాడి అదే మొత్తం మైండ్ మొత్తం అదే మాటలతో పోతూ ఉంటాడు. అట్లనే చేస్తూ ఉంటాడు వాడు. పెంపకంలో లోపం ఉందంటారా? కొంచెం తల్లిది తండ్రిది కూడా భయం అనేది ఉండాలి మనకు. మేము కూడా అన్నం బిడ్డలు అనేటువంటి కొడుకులు నాకున్నారు 2 కానీ అది పెంపడంలో కూడా ఉంటుంది. ఎక్కడికైనా పోతే ఆ అబ్బాయి కూడా మా కొడుకు వాళ్ళ ఫ్రెండే. ఈ అబ్బాయి నాకున్నాడు పెద్ద కొడుకు, అలా ఆ అబ్బాయి లెక్కనే ఉన్నాడు మా పెద్ద కొడుకు కూడా. కానీ మనం పెంచుట్లో ఉంటుంది. అప్పటి కాలం కాదు, అప్పటి తిండి కాదు, అప్పటి పెంపకం కాదు. ఇప్పుడు ఇంత అంటే అమ్మ అయ్య అనుకుంటా ఎత్తుకుంటా సంకలు దించుతున్నారు. అలా ఆడిచ్చిర్రు, అలా ఆడలే. ఇప్పుడు మర్డర్ కేసులు ఇంతే కదా అన్నట్టు ఆ సినిమాలు చూస్తున్నారు. ఇట్లా రౌడీల లెక్క తయారైపోతున్నారు. 15 సంవత్సరాల అబ్బాయి అయినా ఏంది, ఆడు 30 సంవత్సరాల అబ్బాయి అయినా ఏంది. ఆ పోరాడే అంత కట్టుపోట్లు ఓడిచిండంటే ఇక ఎంత ధైర్యం ఉండాలి వానికి. ఎంత మైండ్లో ఎంత తెలివి ఉన్నది. ఒక ఇంట్లోకి పోయి అమ్మాయిని చంపడం ఏంది. అమ్మాయి కూడా ఎంత అందంగా ఉన్నది, ఫోన్లో చూసిన నేను. పాపం అంత పొడుగుంది అమ్మాయిని చంపిండంటే వాడు ఎంత పాపిష్టుడు. అయితే వానికి అక్కజల్లాండ్రు లేకపోవచ్చునా, వాడొక తల్లి కడుపులే పుట్టిండు కదా. ఆడు కూడా మన లెక్క. మనం వీడియోలో చూడొచ్చు, గోడ దూకి బిల్డింగ్ దూకి వెళ్ళి ఇక్కడ లేను రా, పక్కకు లేను, నేను ఈడ లేను, నేను అక్కడ ఉంటా. నేను అంటే ఏమనిపించింది అంటే ఎందుకు ఇలా సమాజం అయిపోయింది ఇప్పుడు? గతంలో కూడా ఒక మైనర్ ఆమె ప్రియుడి మోజులో పడి తల్లిని చంపేసింది. అప్పుడు కూడా మరి ఆ తర్వాతనే ఇది కూడా అంటే కుక్కట్పల్లి మొత్తం కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల్ని కూడా ఇంట్లో ఒంటరిగా ఉంచలేని పరిస్థితి. ఒంటరిగా ఇంట్లో ఉంచిపోదామన్నా భయం అయిపోతుంది, బయటికి తీసుకుపోదామన్నా భయం అయిపోతుంది, ఒక్కరిని తోలిచ్చిపోదామన్నా కూడా భయం అయిపోతుంది ఇప్పుడు అమ్మాయిలను. అట్లా దారుణంగా ఎగపడ్డారు, ఇట్లా అబ్బాయిలు అట్లా ఎగపడ్డారు. అంటే ఎలాంటి శిక్ష పడాలి అంటారమ్మ ఒక తల్లిగా మీరేం చెప్తారు? ఇగో ఎలాంటి శిక్ష అంటే ఇప్పుడు ఆ పిల్లగాడు ఈ ఒక్క అమ్మాయిని చేసిండు. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇది ఇంతే అవుతుంది. ఏం చేస్తారు, ఒక్కదాన్ని ఇట్లా చేసినా అని ఇంకా 10 కూడా చేయగలుగుతాడు వాడు. ఇంకా 10 కూడా చేయగలుగుతాడు. అమ్మ నువ్వు ఇట్లా అంటున్నావు అన్న సరే, ఇంకా 10 కూడా చేయగలుగుతాడు. ఏం తెస్తారు, చేయగలుగుతాడు వాడు. ఇంకా పెరిగిన కొద్దీ వాడికి ఇంకా మైండ్లో మొత్తం రౌడీ లెక్కనే తయారైపోతాడు వాడు. మొత్తం రౌడీ లెక్కనే తయారైపోతాడు వాడు. మొత్తం మేడం నమస్తే, ఎక్కడ ఉంటారండి? నేను బ్యాక్ సైడ్ ఉన్నానండి. అంటే విన్నప్పుడు అంటే ఒక చిన్న మైనర్ అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు ఎవరో కక్షపూరితంగా చేసి ఉంటారు తల్లిదండ్రులకి అని అనుకుంటారు. తెలుసు, ఐ మీన్ తమిళనాడు. సో ఈ విషయం తెలిసిన తర్వాత పెద్ద షాక్. ఒక పేరెంట్స్ ఒక అబ్బాయిని ఎలా చూసుకోవాలంటే అబ్జర్వేషన్ ఎప్పుడు పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారని పిల్లలు ఎప్పుడు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఈరోజు జనరేషన్ ఎట్లా అంటే
3 months పాపను కూడా వదలతలేదు. నేను చాలా న్యూస్ వింటున్నా, తమిళనాడులో కూడా చాలా విషయం నడుస్తుంది. సో పేరెంట్స్ చాలా కేర్ ఇక్కడ తీసుకోవాలి. ఇంకోటండి, పిల్లలు తప్పు చేశారు, వాళ్ళ బిహేవియర్లు తెలిసినా కూడా తల్లిదండ్రులు కొంచెం అంటే తప్పుని సరిదిద్దే క్రమం కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎంతవరకు తప్పు అంటారు? దానికి పిల్లలు చేసిన తప్పుని తల్లిదండ్రులు సరిదిద్దాలా తప్పాలా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పిల్లలను కూడా పేరెంట్స్ యాక్చువల్గా నేను చెప్తున్నాను కదా, నాకు అంతా తెలుగు పూర్తిగా రాదు మీరు అడగడానికి. అబ్బాయికి ఎలాంటి శిక్ష పడాలి అంటారు? అబ్బాయికి అంటే కాబట్టి వాళ్ళకు ఏం చెప్తారు? వాడికి ఇస్తున్న పనిష్మెంట్ నెక్స్ట్ టైం ఏం పిల్లలు ఈ తప్పు చెయ్యొద్దని ఉండాలి అంతే. నెక్స్ట్ టైం ఏ మిస్టేక్ చెయ్యొద్దు పిల్లలు. సో రామ్దాస్ చూడొచ్చు, చాలా మంది కూడా మనం ఇక్కడ మాట్లాడుతుంటే చాలా మంది మన దగ్గరికి వచ్చి మేము మాట్లాడతాము అంటూ కూడా వాళ్ళు ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే, ఎక్కడ ఉంటారండి? మేము గుట్టలో ఉంటామండి, జదురుగుట్ట. విన్నారా న్యూస్ విన్నాము, వినే ఇటు ఒకసారి వచ్చి చూద్దామని వచ్చినామాట ఏరియా. అంటే సార్ ఇది సోమవారం రోజు జరిగింది. అప్పటి నుంచి పోలీసులకు కూడా పెద్ద టాస్క్ అయిందని చెప్పొచ్చు ఆ నిందితుడిని పట్టుకోవడానికి. అంటే ఒక మైనర్ బాలుడు పోలీసులను కూడా తప్పించాడు, సీసీ కెమెరాలు కూడా లేకుండా ఇలా అఘాయిత్యం చేశాడు, అంటే చంపాడు అంటే అసలు దాన్ని తీసుకోవచ్చు అంటారా పేరెంట్స్ అందరూ కూడా? యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ క్యాండిడేటు చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది. తన వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నా, బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అసలు ఆ ఆలోచన ఎవరు ఇచ్చారు ఆయనకి? ఫస్ట్ థింగ్ ఎలా రాసుకుండు, ఎప్పుడు రాసుకుండు, ఏ సందర్భంలో రాసుకుండు. ఇంకోటి వినాయక చవితి వస్తుంది, సో చందాల కోసం ఏమన్నా దొంగతనానికి పాల్పడటానికి ఎవరైనా సలహా ఇచ్చారా? క్రికెట్ కిట్ కోసం ఇదంతా అదే మేబీ ఏమైనా ఉండొచ్చు. ఇంకా డబ్బు అన్నప్పుడు అన్ని రకాలుగా అన్ని విధాలుగా తీసుకెళ్తుంది ఎటో ఒక దగ్గర దారిలో. సో ఏందనేది మనము స్పష్టత అనేది ఇవ్వలేం, అంటే ఇక్కడ ఏంటనేది తెలియదు. మెయిన్ గా చూసుకుంటే అతను బుక్ లో రాసుకోవడం జరిగింది అంతా కూడా. ఆ బుక్స్ అటు టీచర్స్ చెక్ చేయట్లేదు, ఇటువైపు పేరెంట్స్ చెక్ చేయట్లేదు. ఒకరు చేసి ఉంటే గనక ఈ రోజు ఆ అమ్మాయి బతుకుండేది అనొచ్చా? ఫస్ట్ థింగ్ సౌండ్, అది అమ్మాయి అరిసి అరుపులు బట్టే పక్కన వాళ్ళు కాపాడాలి. అసలు ఆ సౌండ్ వచ్చింది అంటున్నారు, మరి ఎంతవరకు వెళ్ళిందా, స్ప్రెడ్ అయిందా లేదా, అసలు ఎట్లా ఏంది, పక్కన వాళ్ళకి మరి వాళ్ళు ఉన్నారా లేదో కూడా, మరి పక్కన ఎవరు ఉన్నారో కూడా తెలియదు కదా టైంలో. కానీ సౌండ్ వెళ్ళిందా లేదా, అసలు ఎట్లా సందర్భం ఎట్లా జరిగింది అనేది మనకు తెలియదు. నన్ను అడిగితే పక్కన ఎవరైనా ఉంటే ఇమీడియట్గా ఆ పిల్ల బతికేది, కాపాడు ఉంటే. మీరు ఒక తండ్రిగా ఏం చెప్తారండి, ఎలాంటి శిక్ష పడాలి అంటారు? శిక్ష అనేది మనం ఏం చెప్పలేమండి, అది పోలీసుల చేతిలో ఉంది, అది కోర్టు, హైకోర్టు అదంతా. ఇప్పుడు నేను కానీ ఇట్లా శిక్ష పడాలి అనేది మనం తీసుకోకూడదు, అది మన పని కాదు, అది పోలీసు వాళ్ళ పని. అది సో చాలా మంది మాత్రం ఈ ఇష్యూకి సంబంధించి స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లల్ని ఉంచాలన్నా కూడా భయం వేస్తుంది అంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. ఎక్కడ ఉంటారండి? నేను ముసాపేటలో ఉంటాను మేడం. అంటే ఇష్యూ విని ఇక్కడికి వచ్చారా లేకపోతే ఏంటి? ఇష్యూ టీవీలో డైలీ చూస్తున్నాను, కానీ చాలా దారుణంగా అయింది మేడం. ఇది ఇలాంటిది ఎవరికి కావద్దు. అంటే మైనర్ బాలుడు చంపు ఉండొచ్చు అని మీరు ఎప్పుడు ఊహించారా? అంటే వార్తల్లో ఎక్కువగా వస్తుంది, ఒక మైనర్ బాలుడు ఇలా చేయడం ఏంటి, అసలు అతనికి ఆలోచన వస్తుందా అన్నట్టు ఏమైనా అనిపించిందా? అంటే ఏదైనా ఈ కేసు ఏమైనా తప్పుదోవ పడుతుందా అనిపించిందా ఏంటి? అంటే రీజన్ ఏంటంటే ఈ బాలుడు ఇది డిసిషన్ చాలా రాంగ్ తీసుకుండు. ఎందుకంటే స్కూల్ను ఈ బుక్లో రాసుకున్నాడు కదా, అది చాలా దారుణం. అదొకటి. ప్లస్ అమ్మాయి ఏంటంటే వీళ్ళ ఇంటికి రావడము అది కూడా కొద్దిగా చూసుండి దాన్ని బట్టి ఏదో సంథింగ్ అయింది. డబ్బుల గురించి కూడా దొంగతనం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళ మమ్మీ డాడీ పేరెంట్స్ లేనప్పుడు చూసి ఇది చేశాడు మేడం. ఇది కానీ చాలా దారుణము. ఈ అబ్బాయికి కంపల్సరీ శిక్ష పడాలి. ఇంకోటి ఏంది, ఇంకా ఈ తప్పు ఎవరు చేయొద్దు, ఇట్లా చేయకుండా శిక్ష పడాలి. ఇది చూసి కూడా అందరూ కంపల్సరీ భయపడి బయటికి రావాలి, ఇది పలానా ఇది కావద్దు ఇంకోసారి. ఎస్ రామ్దాస్, ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే ఆ తల్లికి, సహస్ర తల్లికి అనేక సార్లు కూడా తెలుసు ఎవరైతే ఇప్పుడు మైనర్ బాలుడు ఎవరైతే ఉన్నారో అతను 10th క్లాస్ చదువుతున్న వ్యక్తి, అతను గోడ దిగి వస్తూ ఉంటాడు అన్న విషయం
సహస్ర తల్లికి తెలుసని కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది బిల్లింగ్లో ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవేళ కనుక తను అంటే తన కూతురు చనిపోయిందన్న బాధలో ఒకవేళ అంటే కొంచెం అది మర్చిపోయి ఉండొచ్చేమో. ఒకవేళ తను కనుక అప్పుడే చెప్పి ఉండుంటే ఈ బాలుడు ఇలా గోడ దూకి వస్తూ ఉంటాడు, మాకు తెలుసు ఆ విషయం అనేది కనుక ఆ తల్లి చెప్పుంటే కనుక ఆ రోజే నిందితుడు పోలీసులకి దొరికేవాడని చెప్పొచ్చు. కానీ 10వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలుడికి ఇలాంటి ఆలోచన రావటం అనేది అసలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. ఇంకోటి ముఖ్యంగా ఏదైతే బుక్లో రాసుకున్నాడో ఎలా దొంగతనం చేయాలి, నేను గూగుల్లో చూశాను, నెట్లో సెర్చ్ చేశాను, ఇదంతా కూడా ఏదైతే టాపిక్ ఉందో రాసుకున్నాడో అదంతా కనుక స్కూల్ యజమాని ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళు బుక్స్ చెక్ చేసినా వీక్లీ వన్స్ లేకపోతే 2 డేస్కి ఒకసారి బుక్స్ చెక్ చేసినా, లేదంటే ఇంట్లో వాళ్ళు తన కుటుంబ సభ్యులు అక్కలు ఉన్నారు, అక్కలైనా చెల్లెలైనా సరే మా అన్న ఏం చదువుతున్నాడు, మా తమ్ముడు ఏం రాస్తున్నాడు ఏంటి, ఇవన్నీ ఏమన్నా చూస్తున్నా కూడా ఒకవేళ దొరికేవాడని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ ఇలా మైనర్ బాలుడు ఈ విధమైన అతి దారుణంగా కిరాతకంగా ఒక ప్రాణం తీశాడు అంటే అది ఏ విధంగా అనేది మాత్రం ఇప్పటికీ కూడా చాలా మందికి అంతు చిక్కట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అంత చిన్న వయసులో అతనికి ఇలాంటి ఆలోచనలు ఏ విధంగా వచ్చాయి మొత్తం కూడా ఇది ఏదైతే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే గూగుల్లో సెర్చ్ చేశారంటే మనం దృశ్యం సినిమా చూడొచ్చు. అలాగే మీర్పేటలో ఏదైతే భార్యని అతి కిరాతకంగా గురుమూర్తి చంపాడో ఆ కేసులో మనం చాలా కేసెస్లో చూసుకుంటే కేవలం మనకు ఒకటే కనిపిస్తుంది, ఫోన్లోనే ఎలా చంపాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా దొరకకూడదు పోలీసులకి, ఎలా దొంగతనం చేయాలి అనేది మొత్తం కూడా సెర్చ్ చేస్తున్నారు. అంటే మరి ఈ ఫోన్లో ఎన్ని దాగున్నాయి అంటే ఒక మనిషి బాగుపడడానికైనా ఒక మనిషి చెడిపోవడానికైనా ఫోన్ డబ్బు ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. కేవలం క్రికెట్ బ్యాట్ కొనుక్కోవడానికి ఈ విధంగా చేశాడు అంటూ కూడా అతను చెప్తున్న పరిస్థితి. కానీ పోలీసులను కూడా తప్పుదోవ పట్టించాడు అంటే అతను తెలివి ఏ విధంగా ఉంది, అతని ఆలోచన ఏ విధంగా ఉందనేది కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏదైతే స్కూల్ ముందు ఏదైతే ఒక బండి ఉందో ఆ బండి వాళ్ళు కూడా చెప్తున్నారు, మా దగ్గరికి వచ్చాడు, పొద్దున్నే వచ్చి పువ్వులు కొనుక్కొని వెళ్ళాడు, మాతో మంచిగానే ఉన్నాడు, అసలు ముఖంలో ఎటువంటి భయం కానీ లేకపోతే ఒక రకంగా అంటే ఇన్ని రోజులు ఉన్నది వేరు, ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను ఎక్కడ దొరికిపోతాను అన్న భయం కూడా లేకుండా ఉన్నాడు అంటే మరి అతని ధైర్యం ఎలా ఉంది, మరి పెంపకం ఎలా ఉంది అనేది కూడా మనం అక్కడ చూసుకోవచ్చు అని చెప్పొచ్చు. వీటన్నిటికీ సంబంధించి 10 గంటలకైతే 10:30, 11 గంటల మధ్యలో అయితే తల్లిదండ్రులు కూడా పిఎస్కి అయితే చేరుకోబోతున్నారని చెప్పొచ్చు. ఒకసారి తల్లిదండ్రులు కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం.